హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్త వాళ్ళు అయినా ఎవరైనా పాత వాళ్ళు అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే చాలామంది అయితే డౌట్ అయితే ఉన్నది, అన్న మీరు డైలీ ఎన్ని డిస్ప్లేలు ఇస్తారని చెప్పని అయితే చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తుర్రబ్బా. ఎందుకంటే నేను డైలీ వచ్చేసి అయితే నేను ఎన్ని డిస్ప్లేలు ఇస్తాయి ఏం కథ అది అని చెప్పాను. దాని గురించి వీడియో కాబట్టి కొత్తలో ఎవరైనా పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా ఎవరైనా మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. కొత్తలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఇలాంటి వీడియోస్ ఏంటంటే మీకు మొబైల్ రిపేరింగ్ వీడియోస్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే నేను వచ్చేసి ఈ రోజు అంటే నేను ఇప్పుడు దగ్గర ఎంత అవుతుందంటే టైం వచ్చేసి టైం వచ్చేసి మార్నింగ్ అవుతుంది. నేను నిన్న వేసిన డిస్ప్లేలు నేను ఎన్ని వేసిన ఒక రోజుకి వచ్చేసి ఎన్ని డిస్ప్లేలు వేసినా ఏ విధంగా వేయాల్సి వస్తుంది అది అని చెప్పిన వీడియో కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో. ఇది వచ్చేసి అయితే మన దగ్గర వచ్చేసి అయితే దగ్గర నాకైతే నిన్న మార్నింగ్ 10:30 వరకు అయితే నాకు మొబైల్ అనేది వచ్చింది. అయితే ఇది ఏంటంటే డిస్ప్లే పోయిందని చెప్పిన అయితే మన దగ్గరికి అయితే కస్టమర్ రావడం జరిగింది. అయితే ఇది ఏంటంటే రెగ్యులర్ వస్తాడు కస్టమర్. ఈ కస్టమర్కి వచ్చేసి మనం ఎంతకి ఇస్తున్నామంటే 1200 రూపాయలలో ఇస్తున్నాం. అయితే ఏంటంటే నిన్న దగ్గర ఎన్ని గంటల కంటే నిన్న 10:30 వరకు మనం వేసినాం కాబట్టి దగ్గర ఈ కస్టమర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కస్టమర్ వచ్చేసి దగ్గర మనం ఏంటంటే కస్టమర్ వచ్చిన తర్వాత ఆయన ఒకటి ఒక టెంపర్ గ్లాస్ వేసి అయితే ఇచ్చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ డిస్ప్లే వేసుకున్న వాళ్ళకి ఏంటంటే మన దగ్గర వచ్చేసి గ్లాస్ అనేది ఫ్రంట్ గ్లాస్ అనేది మనం వేస్తాం. ఎందుకంటే కస్టమర్కి వచ్చేసి కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాడు. మళ్ళీ ప్లస్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మన దగ్గరకు వస్తాడు కాబట్టి 1200 డిస్ప్లే దీని మీద టెంపర్ గ్లాస్ అనేది వేస్తా. ఈ రబ్బర్లు అనేది మినిమం వచ్చేసి ఒక 3-4 అవర్స్ ఉంచుకోవాలి. మీ ఫోన్కి ఒకవేళ డిస్ప్లే వేసిన తర్వాత వెంటనే గ్లాస్ అయితే వేయకమనండి. ఒక 3-4 అవర్స్ తర్వాత ఈ రబ్బర్లు చేసిన తర్వాతనే గ్లాస్ అనేది వేయమనండి. వెంటనే డిస్ప్లే వేసినాక గ్లాస్ వేసుకున్న మళ్ళీ తర్వాత టచ్ అనేది ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే మీరు ఒకవేళ డిస్ప్లే వేసుకున్నాక ఒక 1 డే తర్వాతనో 2 డేస్ తర్వాతనో గ్లాస్ అనేది నెక్స్ట్ అనేది వేసుకోర్రి. ఆ లోపు అయితే నీట్గా కాపాడుకోరు మొబైల్ అనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు గ్లాస్ వెంటనే కొంతమంది కంటే మొబైల్ అనేది రిపేర్కి వచ్చింది అనుకో, రిపేర్ రాగానే వెంటనే ఒక 10 నిమిషాలు డిస్ప్లే వేసిందంటే గ్లాస్ ఎట్లయినా రేపేస్తా రండి అది అని చెప్పానంటే వద్దన్నా రేపు వస్తున్నా రాను అది అని చెప్పానంటాడు. ఒకవేళ వెంటనే ఏమంటారు, వెంటనే అయితే ఏం ప్రాబ్లం అవుతుందంటే టచ్ అనేది అదానంతలో అదే ప్రెస్ అవ్వడు, మళ్ళీ ప్లస్ అదానంతలో అదే ప్రెస్ అవ్వడు. కానీ ఎందుకంటే టచ్ అనేది అంత పర్ఫెక్ట్ అయితే వర్క్ అయితే కాదు. ఎందుకంటే ఒక 1 డే అనేది సైడ్లో పట్టి గమ్ అనేది ఉంటుంది కదా, ఈ గమ్ అనేది ఆరాలి. గమ్ ఆరిన తర్వాతనే గ్లాస్ అనేది వేసుకుంటే మంచిగా మీ మొబైల్కి అనేది డిస్ప్లే అనేది మళ్ళీ రేపు కూడా ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 1200 రూపాయల కస్టమర్కి అయితే మనం అయితే చేసినాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఏంటంటే ఇది ఒప్పో A12. ఇది మోడల్ వచ్చేసి A12. ఇది వచ్చేసి అయితే ఒక 1400 రూపాయలకి అయితే మనం అయితే వేసినాము. ఎందుకంటే ఇది కస్టమర్కి వచ్చేసి మన కొత్త కస్టమర్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కొత్త కస్టమర్ అంటే ఏమున్నది కొంచెం మంచిది కాంబో అది అని చెప్పని అన్నాడు. అంటే దీనిలో మంచిది నార్మల్ అనేది అంటే కొంచెం కంపెనీలు బట్టి ఉంటాయి. ఇప్పుడు వైడ్ కంపెనీ ఉన్నది కదా, ఈ కంపెనీ వేరే ఉంటుంది, ఈ కంపెనీ వేరే ఉంటుంది. అంటే ఒక మొబైల్కి అనేది కంపెనీలు చాలా రకాల కంపెనీలు అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 1400 రూపాయలల్లో ఏంటంటే ఒక బ్యాక్ కవర్ కస్టమర్ కొత్త అయినా కాబట్టి ఏంటంటే బ్యాక్ కవర్ పౌచ్ను మళ్ళీ ప్లస్ దీని మీద గ్లాస్ అనేది ఒక 1400 రూపాయలకి అయితే మన దగ్గర అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసి మీరు ఒకవేళ నా దగ్గర వేయించుకోని అంటే మెయిన్ వచ్చేసి నాకు ఏంటంటే డైరెక్ట్ కింద కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ నా నెంబర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉత్తనే మీరు రేట్ అడగకండి. రేట్లు అయితే మీకు అందాజ ప్రకారం చెప్తున్నా. ఏంటంటే మినిమం వచ్చేసి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉన్న వాటికి ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉన్న వాటికి ఉన్నాడు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉన్న బాపతి అయితేనేమో ఏంటంటే మినిమం కాస్ట్ అనేది కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఇట్లా నార్మల్గా కూడా వస్తాయి డిస్ప్లేలు. ఇప్పుడు 1500 1400 కూడా ఈ నార్మల్ ఫోన్లలో డిస్ప్లేలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అనేది వర్క్ అయితే రాదు. ఒకవేళ ఫింగర్ ప్రింట్ వర్క్ అనేది కావాలంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే దగ్గర వచ్చేసి అయితే ఒక 5000-6000 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ కొన్ని ఫోన్లకు కూడా ఈ సైడ్ ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది, కొన్ని ఫోన్లకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఏంటంటే స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉండే వాటికైతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇంతవరకు ఎవరైనా లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ అయితే చేయరు. ఇది 1400 రూపాయల గ్లాస్ డిస్ప్లే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే నాకైతే 1 డేలో వచ్చిన మొబైల్సే. ఓకేనా ఫ్రెండ్స్? నేను డైలీ దగ్గర నాకు గివన్నీ మొబైల్స్ ఎందుకు వస్తున్నాయి అన్న నాకు గివన్నీ మొబైల్స్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పనైతే చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. నేను దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి అయితే నేను మొబైల్ షాప్ అనేది నడిపిస్తున్నా. నేను ఒక్కటే అడ్డ మీద మొబైల్ షాప్ అనేది నడిపిస్తున్నాను కాబట్టి మన మీద నమ్మకం కాబట్టి కస్టమర్లు డైలీ వచ్చేసి నేను ఒక 7-8 డిస్ప్లేలు అయితే 100% అయితే ఇస్తా. 8 పైన మినిమం వచ్చేసి 7-8 పైన 100% అయితే నేను డైలీ అయితే ఇస్తాను. ఒక నా ఫ్రెండ్స్ నేను మంత్లీ నా ఇన్కమ్ కూడా చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు నా ఇన్కమ్ కూడా నేను చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ వచ్చి
వచ్చేసి అయితే ఇది వచ్చేసి నోట్ 8 ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి ఇదైతే 1200కి అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎందుకంటే 1200 రూపాయల గ్లాస్ ఉన్ను అదైతే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ గ్లాస్ వేసేసిన కస్టమర్కు, గ్లాస్ అనేది వేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే 1200 రూపాయలలో అయింది. ఈ బ్యాక్ డోర్ కూడా ఎందుకంటే బ్యాక్ డోర్ కూడా వేసుకోమని చెప్పిన కస్టమర్ ఏమని చెప్పిండు, కానీ నేను ఎందుకంటే దీని మీద పౌచ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక 250 పెడతారు. ఈ 250 పెట్టినా కూడా ఎందుకంటే మొబైల్ అనేది కింద పడగానే కన్ఫర్మ్ ఈ బ్యాగ్ మీరు ఒకవేళ మొబైల్కి అనేది బ్యాక్ సైడ్ అనేది గ్లాస్ ఫ్రేమ్ గ్లాసు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉందనుకో, గ్లాస్ బాడీ ఉన్న బాపతి అయితే మీరు వేసుకోకూడదు. ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఉత్తనే పలుగుతూనే ఉంటాయి, అంత క్వాలిటీ అయితే ఉండయి. మెయిన్ వచ్చేసి నువ్వు షోరూమ్ పోయినా కూడా అంత క్వాలిటీ అయితే దొరకదు. ఎందుకంటే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రేమ్స్ అనేది గ్లాస్ అయితే ఎక్కువ కొత్త మొబైల్స్ కూడా తీసుకోకూడదు మీరు. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. మొత్తం పలిగే ఉంటాయి మ్యాక్సిమం చూడుర్రి. ఇవన్నీ ప్లాస్టిక్ బాడీస్, ఇవన్నీ పలగలేదు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇది ఏంటంటే ఇది కూడా ఏమని చెప్పింది కానీ వద్దన్నా అది అని చెప్పాను నేనన్నా. 100 రూపాయలు పెడితే కవర్ వేసుకోవచ్చు అన్న, ఎందుకన్నా పౌచ్ వేసుకుంటే అయిపోతుంది. ఎట్లయినా పౌచ్ అయితే వాడతాడు కదా కస్టమర్ వచ్చేసి, పౌచ్ వాడుకుంటే కాబట్టి కొంచెం గలీజు ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వేసుకో అన్న, నీకు 250-300 బొక్క అయితే ఎందుకు అది అని చెప్పని అయితే నేను సజెస్ట్ చేసిన, ఊకున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, పౌచ్ వేసుకున్నాడు అంటే అయిపోతుంది. బ్యాక్ సైడ్ అవసరం లేదు కదా అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, చూడాల్సింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ చూస్తాను మొబైల్ అనేది, అవునా కదా. బ్యాక్ సైడ్ పౌచ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, అవునా కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా 1200కి అయితే వేసినాం. ఇది వచ్చేసి ఏంటంటే ఇది మోడల్ నెంబర్, ఇది వివో Y19 మోడల్ నెంబర్ వచ్చేసి. ఇది ఏంటంటే దగ్గర ఏంటంటే కస్టమర్కి వచ్చేసి ఇది ఒక 1300 రూపాయలు అయితే వేసినాం అబ్బా. ఇది వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్యాక్ డోర్ ప్లాస్టిక్దే చూసిరు కదా, ఈ బ్యాక్ డోర్ అయితే ప్లాస్టిక్దే. మెయిన్ వచ్చేసి ఇది దగ్గర ఒక 5 times 10 times వేయించినట్టు డిస్ప్లే. లాస్ట్కి అయితే మన దగ్గరకు వచ్చిండు, అన్న మీ దగ్గరకు ఇదే ఫస్ట్ అన్న నేను వచ్చి కొంచెం మంచి క్వాలిటీ అది అని చెప్పని అన్నాడు. చూద్దాం, ఎందుకంటే కొంచెం మన రిపేర్కున్న బయట రిపేర్కి అయితే కొంచెం చేంజింగ్ అయితే ఉంటుంది. అన్న నువ్వు అంత ఎక్స్పర్ట్ అది అని చెప్పని అయితే చాలామంది అయితే అనుకుంటారు. నేను అంత ఎక్స్పర్ట్ అని చెప్పని అయితే అనుకోను. ఓకేనా ఫ్రెండ్స్, మెయిన్ వచ్చేసి అయితే నా దగ్గర ఉన్న నేను ఏంటంటే 10 years నుంచి ఎక్స్పీరియన్స్ చేసింది వేరే ఉంటుంది, ఒక 4-5 years నుంచి చేసిన వేరే ఉంటుంది, అవునా కాదా ఫ్రెండ్స్. అయితే ఇవి ఏంటంటే నిన్న ఇంకా 3-4 ఫోన్లు అయితే మన దగ్గర నుంచి అయితే వెంటనే కస్టమర్లు అయితేనే వేసుకొని పోతారు. కాబట్టి ఈ 4 అయితే మన దగ్గర ఆగినాయి. కాబట్టి ఇంకా 4 అయితే తీసుకొని వేరు వాళ్ళు నిన్ననే. ఓకేనా ఫ్రెండ్స్, నేను డైలీ అయితే ఇవన్నీ డిస్ప్లేలు అయితే ఇస్తాను, ప్రతి ఒక్కటి అయితే నేను చూపెడతాను. నెక్స్ట్ నా గురించి దేని గురించి వీడియో అని అయితే కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ నాకు మెయిన్ వచ్చేసి నేను డైలీ ఎంత సంపాదిస్తాను, ప్లస్ నేను మంత్కి 1 monthకి నేను ఎంత ఎన్ని చేస్తాను నా షాప్ నుంచి అయితే మీకు ఇన్కమ్ కావాలంటే నాకు కింద కామెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి కూడా కింద కామెంట్ అండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం.